తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమలలో భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. ఈ క్రమంలో ఇవాళ 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 56,279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. ఈ క్రమంలో ఇవాళ 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 56,279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.